అగ్రిగోల్డ్ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. అధికార విపక్షాలు ఆరోపణలు చేసుకున్నాయి. అగ్రిగోల్డ్ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని మంత్రి పతిపాటి పుల్లారావు చేసిన సవాల్ను అంగీకరిస్తారో లేదో చెప్పాలని ప్రతిపక్ష నేత జగన్ స్పీకర్ కోడెల కోరారు. మంత్రి పుల్లారావు అగ్రిగోల్డ్ భూములు కొన్నారని రుజువు చేస్తే సభ నుంచి వెలివేద్దామని, తప్పు అని తేలితే జగన్ వెలివేద్దామని, ఇద్దరిట్లో ఎవరో ఒకరి సభలో ఉండాలని చంద్రబాబు అన్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో మంత్రి పతిపాటిపై ఆరోపణలు చేసినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. జగన్ క్షమాపణ చెప్పి లెంపలేసుకుని సభలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ వైఖరిని ఖండిస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత వైఖరి వల్ల 2 రోజుల సభా సమయం వృధా అయిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో పత్తిపాటి పుల్లారావుపై ప్రతిపక్ష నేత జగన్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ శాసనసభ తీర్మానం అనంతరం సభ ఇవాళ్టికి వాయిదా పడింది. అగ్రిగోల్డ్ స్కామ్ లో మంత్రి పత్తిపాటి పుల్లారావు ఒక చిన్న చీమ లాంటి వారని వైసీపీ జగన్ ఆరోపించారు. 20 లక్షల మంది కుటుంబాల్లో కష్టాలు నింపిన అతిపెద్ద స్కామ్ గురించి తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ స్కామ్ లో ఇంకా ఎంతో మంది పెద్ద మనుషులు బయటకు రావాలని జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అంశాన్ని పక్కదారి పట్టించేలా సభలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యులపై 2 రోజుల పాటు వేడి పడింది. మతపరమైన రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా బీజేపీ అడ్డు తగిలింది. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ ను నిరసిస్తూ కాంగ్రెస్ సైతం సభ నుంచి వాకౌట్ చేసింది. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేవైఎం నేతలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేవైఎం పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సిటీలో ఎక్కడికక్కడ బీజేవైఎం నేతల్ని అరెస్టులు చేశారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సభ నుంచి సస్పెండ్ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపితే ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందన్నారు. దళితులకు భూ పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళితుల కోసం 3 ఎకరాల భూమి ఇవ్వాలని మమ్మల్ని ఎవరూ డిమాండ్ చేయలేదని సీఎం అన్నారు. ఈ ఏడాది 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో 1,00,000, గ్రామీణ ప్రాంతాల్లో మరో 1,00,000 ఇళ్లు కట్టిస్తామన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అడవి పందులను చంపి తిని ఆరోగ్యంగా ఉండమని పిలుపునిచ్చారు. మాంసం తిన్నవారే శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవారని, భక్తి పేరుతో పిచ్చిమాలలు వేసుకుని మాంసం తినడం మానేశారని కలెక్టర్ మురళి అన్నారు. అడవి పంది మాంసం తినడం నేరం కాదని, వాటిని పట్టుకోవచ్చని కేంద్ర అటవీ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లుగా ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్కాములు, స్కీముల్లో తలమునకలైన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 10th క్లాస్ పేపర్ లీక్ కాలేదని, మాల్ ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. అయితే పేపర్ ఎగ్జామ్ ప్రారంభానికంటే ముందు బయటకు రాలేదని, ఎగ్జామ్ మొదలయ్యాక కొందరు కావాలని వాట్సాప్ లో పెట్టారని కడియం తెలిపారు. దీనికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ కవిత లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రతిపక్ష నేత జగన్. గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్ అక్కడి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మనవ సుబ్బారావు. అసెంబ్లీ నుంచి జగన్ పారిపోయి మిర్చి యార్డుకు వచ్చారన్నారు. కర్నూలు జిల్లా డోన్లో మున్సిపాలిటీ టెండర్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. 2 వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో 2 వైసీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతు జేఏసీలు ఏర్పాటు చేసి రైతు సమస్యలపై పోరాటం చేస్తామన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళల్లో హింసను ప్రేరేపించే విధంగా ఉంటున్న టీవీ సీరియల్స్ సమాజంలో విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. జగన్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని నారా లోకేష్ సవాల్ చేశారు. ప్రతిసారి ఇతరులపై బురద చల్లి పారిపోతున్నారని ఆయన జగన్ ను ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని, దీనిపై ఏపీ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ విహెచ్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ భవనం ప్రాంగణంలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాలపర్తి సుధాకర్ పై హనుమంతరావు దుర్భాషలాడడంపై కేసు నమోదైంది.
జూబ్లీహిల్స్ మస్తాన్ నగర్ లోని భవన నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ కోసం బ్లాస్టింగ్ చేస్తూ ఉండగా కార్మికుడు వెంకటేష్ పై ప్రమాదవశాత్తు బండరాయి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాంట్రాక్టర్ సమయం ముగిసిన రాత్రి బలవంతంగా పనిచేయించడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు. మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మృతుడి బంధువును పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆదుకునే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్లో రేపటి నుంచి సంగీత నాటక అకాడమీ తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడాల హరికృష్ణ ప్రకటించారు. 9 రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా కళాకారులు పాల్గొని వివిధ కళారూపాలు ఇందులో ప్రదర్శిస్తారని ఆయన చెప్పారు. అమీర్పేటలోని ఓ షాపింగ్ మాల్ లాంచింగ్ లో టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేసింది. తనకు అచ్చమైన ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్ శారీ ధరించడం అంటే చాలా ఇష్టమని చెబుతోంది. హైదరాబాద్ రామంతపూర్ అరోరా పీజీ కళాశాలలో విద్యార్థులు అన్వేషణ 2017 ఫెస్ట్ ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ రాజు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాళ్ల ముదునూరుపాడుకు చెందిన పట్టాభిరామరెడ్డి నుంచి 1,85,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు ట్యాబ్లు, నో స్మాప్, బ్రీత్ ఎనలైజర్ కిట్లను సైబరాబాద్ కమిషనర్ సందీప్ సాండిలా పంపిణీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ రూరల్ నూతనంగా నిర్మిస్తున్న ఏసీబీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో పెద్ద అధికారుల్ని పట్టుకోవడంలో సమర్థవంతంగా ఏసీబీ వ్యవహరించిందని ఆయన కితాబిచ్చారు. కేంద్ర కేబినెట్ లో బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించినందుకు తిరుపతిలోని బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతపురం జిల్లాను కరువు నివారించేలా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్షయ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ లక్ష్మీ నరసింహం. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో టీటీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు పాదయాత్ర చేపట్టారు. మేదరమెట్ల, అంకుశాపూర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలో మద్యం దుకాణాల వేలంకు ఎక్సైజ్ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంలో అధికారుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్ఎండ్బి ఉద్యోగి కళ్యాణికి కుల వివక్ష పోరాట సమితి అండగా నిలిచింది. అధికారులకు వంతపాడుతున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. జీతాలు పెంచాలంటూ విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర వీఆర్ఏలు ధర్నా చేశారు. సీఎం కార్యాలయాన్ని ముట్టడించాలని యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ బాపూజీ నగర్ లో 1.5 కోట్ల నిధులతో నిర్మించిన వంతెనను మంత్రులు కేటీఆర్, తలసాని పద్మారావులు ప్రారంభించారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై కలెక్టర్ మురళి అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వదేశీ దర్శన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకం కింద 90 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లుగా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష పథకంలో చేరేందుకు ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించినట్లుగా విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఏడాదికి 1,200 రూపాయల ప్రీమియంతో 2 లక్షల వరకు ఆరోగ్య బీమా పొందవచ్చన్నారు. ఏపీలో కొత్త మద్యం పాలసీని ఖరారు చేస్తూ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న నిజామాబాద్, మోర్తాడ్, కరీంనగర్ రైలు మార్గాన్ని నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్న శ్యామలాదేవి, భూషణ, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పురుషోత్తములు తిరుమలలో భక్తుడిపై దాడికి పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితుల్ని కోర్టు ముందు హాజరుపరచడంతో వీరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో భక్తుడు పద్మనాభంపై విజిలెన్స్ సిబ్బంది దౌర్జన్యంపై టీటీడీ ఈవో సాంబశివరావు విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ పద్మనాభానికి మంచి వైద్యం అందించడమే తమ ప్రాధాన్యత అన్నారు. టీటీడీ సిబ్బందిలో నైతిక విలువలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో 2 తెలుగువారు హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు భార్య అనూష, కొడుకును గుర్తు తెలియని వారు హత్య చేశారు. హనుమంతరావు ఆఫీసు నుంచి వచ్చేసరికి వారిద్దరూ ఇంట్లో రక్తపు మడుగులో పడున్నారు. తన అల్లుడి కారణంగానే తన కూతురు మరణించింది అంటూ అమెరికాలో మృతి చెందిన అనుష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లుడి ప్రవర్తనపై అనుమానాస్పదంగా ఉందంటున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మొక్కల సంరక్షణకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వృక్ష దర్శన పేరుతో మొక్కలకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో కలిసి ప్రారంభించారు. నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ప్రజల్ని మోసం చేసేందుకు ఏర్పాటు చేసిన అసోసియేషన్ అని యాక్టర్ కవిత అన్నారు. దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేదని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో హస్తకళ ప్రదర్శన రెండో రోజు కొనసాగింది. చేనేత వస్త్రాలు, డిజైనర్ శారీలు, గృహోపకరణాలు ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ అర్బన్ ఎనిమామల మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో నిరసనకు దిగారు. సాయంపేట రైతు మిర్చి బస్తాలకు నిప్పు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను అప్పగించాలి అంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ చేసిన అభ్యర్థనకు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి గోపాల్ బగ్లే ఈ విషయాన్ని వెల్లడించారు. విమానంలో జరిగిన సంఘటనపై శివసేన ఎంపీ గైక్వాడ్ మరోసారి తనను తాను సమర్థించుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, మొత్తం విమాన సిబ్బందే చేశారన్నారు. శివసేన ఎంపీ గైక్వాడ్ ఘటనపై ఆ పార్టీ సీనియర్ నేత ఏక్నాథ్ షిండే స్పందించారు. జరిగిన ఘటనపై పార్టీ విచారణ జరుపుతుందని, అసలు ఏం జరిగిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. శివసేన ఎంపీ గైక్వాడ్ ఘటనపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు అందిన తర్వాత ఏం చేయాలి అనే దానిపై ఆలోచిస్తామని స్పీకర్ తెలిపారు. సీఎం యోగి ఆదేశాలతో మరో యూపీ మంత్రి చీపురు పడ్డారు. మంత్రి శ్రీకాంత్ శర్మ స్వయంగా చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలిని కేజీఎంయూ హాస్పిటల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. యూపీలో గ్యాంగ్ రేప్ కు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలను యూపీ కేబినెట్ మినిస్టర్ రీటా బహుగుణ పరామర్శించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు టీవీ షోలు చేసుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయన టీవీ కెరీర్ ను కొనసాగించవచ్చని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయనున్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. అద్వానీ లేదా సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్లలో ఎవరిని నిలబెట్టినా తమ పార్టీ సపోర్ట్ చేస్తుందన్నారు. మహారాష్ట్రలో సమ్మె చేస్తున్న వైద్యులపై బాంబే హైకోర్టు మండిపడింది. వెంటనే విధుల్లో చేరాలని ఇచ్చిన ఆదేశాలను విస్మరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా సమ్మె చేస్తే ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అంటూ తెలిపింది. సమ్మె చేపడుతున్న మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా విధుల్లో చేరకపోవడం ఏంటని ప్రశ్నించారు. విధుల్లో చేరకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపుల ముందు చెత్త వేస్తే కూడా పన్ను వసూలు చేయాలి అంటూ థానే మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఆర్డర్స్ తేవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దుకాణం యజమానులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ములాయం సింగ్ చిన్న కుమారుడు ప్రతీక్ సతీ సమేతంగా భేటీ అయ్యారు. వీవీఐపీ గెస్ట్ హౌస్ లో బస చేసిన యోగితో వీరు ఏం చర్చించారనే దానిపై సమాజ్వాదీలో చర్చ నడుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం 127 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లుగా ఈసీ తెలిపింది. అన్నాడీఎంకే నుంచి దినకరన్, సెల్వం వర్గం నుంచి మధుసూదన్, జయ మేనకోడలు దీపాతో పాటుగా బీజేపీ అభ్యర్థి రేసులో ఉన్నారు. ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో డాక్టర్లు స్ట్రైక్ చేస్తూ ఉండడంపై రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవల విభాగంలోనూ ఎవరూ అందుబాటులో లేరని వాపోతున్నారు. వైద్య చికిత్స నిమిత్తం ఇటీవల విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరిగి భారత్ కు చేరుకున్నారు. వైద్య చికిత్స నిమిత్తం ఏ దేశానికి ఆమె వెళ్లారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. గాలి జనార్దన్ రెడ్డిని కేసుల నుంచి తప్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. బీజేపీకి 500 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చేందుకు గాలి అంగీకరించారంటూ విమర్శించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలి అంటూ ఢిల్లీలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్న తమిళనాడు రైతులకు తమిళ సినీ పరిశ్రమ కూడా మద్దతు తెలుపుతోంది. హీరో విశాల్, ప్రకాష్ రాజ్ జంతర్ మంతర్ వద్ద వారితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పరీక్ష నీట్ పరీక్షా కేంద్రాలు పెంచుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం 80 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం పట్టణాల సంఖ్య 103కు పెంచుతున్నట్లుగా కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో కబేళాలు మూతపడటంతో కాన్పూర్లోని జంతు ప్రదర్శనశాలలో పలు జంతువులకు ఆహారం లేకుండా పోయింది. కబేళాలను మూసివేయడంతో జంతువులు ఆహారం కోసం అలమటిస్తున్నట్లుగా జూ అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఒబామా హెల్త్ కేర్ స్థానంలో తీసుకొద్దామనుకున్న కొత్త హెల్త్ కేర్ కు సొంత పార్టీ నేతల నుంచే మద్దతు లభించడం లేదు. దీంతో ఓటింగ్ సోమవారానికి వాయిదా పడే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.
మధ్యధరా సముద్రంలో లిబియా తీరం సమీపంలో 2 బోట్లు మునిగిపోయాయి. ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. తైవాన్కు అత్యాధునిక ఆయుధాలు విక్రయించాలి అన్న అమెరికా నిర్ణయంపై చైనా నిప్పులు చెరిగింది. తైవాన్కు అమెరికా ఆయుధాలు విక్రయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చైనా చెప్పింది. కాటమరాయుడు రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేశారు. సినిమాలో పవన్ చేనేత వస్త్రాలు ధరించడంతో ఫ్యాన్స్ కూడా అదే డ్రెస్సుల్లో థియేటర్లకు వచ్చారు. కాటమరాయుడు మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నాడు నటుడు అజయ్. మూవీలో పవన్ కళ్యాణ్ తమ్ముడుగా నటించడం హ్యాపీగా ఉందన్నాడు. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను ఆస్ట్రేలియా క్రికెటర్లు కలిశారు. 4 టెస్ట్ మ్యాచ్ కోసం ధర్మశాల వచ్చిన ప్లేయర్స్ దలైలామా ప్రబోధాలను విన్నారు. ఐసీసీ చైర్మన్ గా తిరిగి శశాంక్ మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ బోర్డు సభ్యుల కోరిక మేరకు రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లుగా తెలిపారు. తాను 2019 వరకు ఫిట్ గా ఉంటే ప్రపంచ కప్ ఆడతానని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపారు. క్రికెట్ కు దూరం అవ్వాలన్న ఆలోచనే తనకు లేదని ప్రకటించారు. హైదరాబాద్ క్రికెట్ కు బంగారు భవిష్యత్తు ఉందని హైదరాబాద్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ మాజీ టెస్ట్ క్రికెటర్ ఎంవి నరసింహారావు తెలిపారు. మహమ్మద్ సిరాజ్, సివి మిలింద్, తన్మయ్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు ఇప్పటికే దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్నారన్నారు. ఐపీఎల్ 10వ సీజన్ కు హైదరాబాద్ నగరంలో అప్పుడే కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సీజన్ మ్యాచ్ల కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా భారత మాజీ స్పిన్నర్ హైదరాబాదీ నోయల్ డేవిడ్ అన్నారు. ఐటెం సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ముమైత్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇప్పటి వరకు 4 సహజీవనం చేశానని, ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్షిప్ లేదు అంటూ హాట్ కామెంట్స్ చేసింది ముమైత్.